విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఓవరాల్ గా లాస్ట్ లో పుష్ప 2 గురించి December 5th రోజు ప్రేక్షకులు ఎలా ఎంటర్టైన్ అయిపోతున్నారు? ప్రేక్షకులు ఆల్రెడీ సినిమా రిలీజ్ అవ్వకముందే హిట్ అయిపోయింది, డబల్ బిజినెస్ అయిపోయింది, అది ఒక్కటి చాలు. ఇంకోటి ఏంటంటే సినిమా ఇప్పుడు ట్రైలర్ ఏదైతే వచ్చిందో ఏదొచ్చినా మిలియన్స్ అంటే రికార్డ్స్ అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూనే పోతుంది. రికార్డ్ బ్రేక్ అంటారు కదా, రికార్డ్ బ్రేక్స్కి అమ్మ మొగుడులాగా బన్నీ గారు తయారయ్యారు. ఏంది పుష్ప అంటే పేరు అనుకుంటే కాదు, బ్రాండ్ పుష్ప ఇస్ ద బ్రాండ్ అన్నట్టు అయిపోయింది. ఆల్రెడీ నేను అంటే ఒక సినిమాని ఇట్లా అనడం అని కాదు, కానీ ఏ సినిమాకి నేను చూడలేదు, ఫస్ట్ టైం ఈ సినిమాకి చూసా. చిన్న చిన్న యాడ్స్ దగ్గర నుంచి అంటే యాడ్ వాళ్ళు ఉంటారు కదా, బ్రాండ్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ పుష్ప 2తో కొలాబరేట్ అయ్యారు. అది అసలు నంబర్ 1 సక్సెస్ అనుకోవచ్చు. అలా ప్రతి ఒక్క బ్రాండ్ కొలాబరేట్ అవ్వడము పుష్ప బ్రాండ్ తోటి, అంటే పుష్ప మెయిన్ నంబర్ 1 బ్రాండ్ అయిపోయింది. ఇంకా సినిమా విషయానికి వస్తే మనం చెప్పినా చెప్పకపోయినా థియేటర్కి వెళ్తారని రుజువు ఏంటంటే ట్రైలర్ రిలీజ్ కాగానే ఆల్ ఓవర్ అంటే మన తెలుగు, హిందీ అన్నిట్లలో కలిపి దాదాపు 200 million వ్యూస్ దాటేసింది, అంటే అన్ని లాంగ్వేజెస్లో కలిపి. అంటే ఏ విధంగా అంటే ఎంత క్యూరియాసిటీ ఉంటే ఆ విధంగా చూస్తారు. సో ఇప్పుడు ట్రైలర్ అంతా చూసేశారు. ట్రైలర్ చూసినప్పటి నుంచి సినిమా చూడొద్దు అనుకొని నెగిటివ్గా మీరు అన్నారు ట్రోల్ చేసి వాళ్ళు కూడా ఇప్పుడు ముందు అన్న టికెట్స్ కావాలన్నా ప్లీజ్ అన్న అని అందరూ అడుగుతున్నారు. ఫస్ట్ చూసేది వాళ్ళే భయ్య, ఎవరైతే ట్రోల్ చేస్తారో వాళ్ళు నేను చెప్తున్నా గుర్తుపెట్టుకొని, ఫస్ట్ డే కాదు ముందు రోజు ప్రీమియర్ వేస్తారు, ఫస్ట్ వాళ్ళే వెళ్ళి టికెట్ల కోసము చొక్కాలు చింపుకొని సినిమా చూసి వస్తారు. వీడు మళ్ళీ మార్నింగ్ వెళ్ళి మళ్ళీ చూస్తారు. ట్రోల్ చేసే వాళ్ళందరూ చెప్తున్నా ఈ సినిమా చూసిన తర్వాత ట్రోల్ చేయడానికి ఎక్కడ అసలు స్పేస్ కూడా దొరకకుండా వాళ్ళు ఏదో ఒకటి వేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళ ఛానల్ హైప్ కావాలి కదా. అది ఇంకా పుష్ప గురించి ఒక్కటే ఒక వర్డ్లో చెప్పాలంటే అంటే పుష్ప डायरेक्टर है, नाम छोटा है, साउंड बहुत बड़ा है, देख लेंगे साउंड कैसा रहता, वाइल्ड फायर रहता थिएटर में. చూశారు కదా డైలాగ్, అసలు ఒక్కొక్క డైలాగ్ ఆ డైలాగ్స్ తోటే థియేటర్లో ఇంకా అవసరం లేదండి. ఇప్పుడు 5వ తేదీ వరకు దెబ్బలు పడతాయి, పుష్పరాజు, సూసేకి పాటలు, ఇంకా ఈ ట్రైలర్ రీల్స్ అయ్యాయి కదా. ఆ సినిమా రిలీజ్ నేను ఇంతకుముందు కూడా ఇదే చెప్పాను, దెబ్బలు పడతాయి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ట్రెండింగ్లో నంబర్ 1 ఉంటుందన్న. నంబర్ 1 ఇప్పుడు అదే అయిపోయింది. అసలు లిరికల్ వీడియోస్లలో అంటే సాంగ్ వదలగానే ఇంతవరకు అన్ని మిలియన్స్లో ఏది వెళ్ళలే, ఫస్ట్ టైం దెబ్బలు పడతాయి అన్ని రికార్డ్ బ్రేక్ చేసేసింది. సో ఇంకా సినిమా కూడా అదే అన్ని రికార్డ్స్ని బ్రేక్ చేయాలని, అదే విధంగా మన తెలుగు సినిమాలు కూడా పోటీపడి ప్రతి సినిమాని ఇలాగే రికార్డ్ బ్రేక్, వచ్చే సినిమాలు ప్రతి సినిమాకి రికార్డ్ బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని మన తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో పెట్టినందుకు సుకుమార్ గారికి అదేవిధంగా బన్నీ సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందులో మేము చిన్న పార్ట్ అయినందుకు మేము కూడా చాలా కాదు ఇంకా చెప్పలేనంత హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో మేము కూడా ఈగర్లీ మీరు ఎలా వెయిట్ చేస్తున్నారో మేము కూడా అదే క్యూరియాసిటీ తోటి మేము కూడా వెయిట్ చేస్తున్నాం. December 4th ప్రీమియర్ చూసేద్దాం, వచ్చేసేయండి. ఓకే, ఇంకోటి ఏంటంటే మా పుష్ప సినిమాలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క అంటే క్రాఫ్ట్కి 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, ఈవెన్ మన ప్రొడక్షన్ బాయ్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్ వరకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కష్టపడితేనే ఈ రేంజ్ అంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుతున్నారంటే మామూలు విషయం కాదు. ఇంత వచ్చిందంటే అందరి కష్టం ఉంటుంది. ఉడతభక్తి అంటారు, ఉడతభక్తిలా ప్రతి ఒక్కళ్ళు అందరూ వర్క్ చేయడం జరిగింది. సో అందరికీ ముందుగానే కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మన సినిమా బ్లాక్ బస్టర్ అమ్మ మొగుడు కాబోతుంది, వైల్డ్ ఫైర్. ఒక్కటి అడుగుతాను ఇంటర్వ్యూ ముగించు, ఈయన అయితే బాగా చెప్తాడు. అది ఇప్పుడు అది రిలీజ్ అయింది కదా మన ఐటమ్ సాంగ్ కిస్ దెబ్బలు పడతాయి అని. కిస్ అంటే ఏంటిది, దెబ్బలు పడతాయి అంటే ఏంటిది, మీనింగ్ చెప్పారా? నాకు తెలియదు. కిస్ అంటే ఏంటిది? ఎవరో చేయి ఇరుక్కోపోతే కిస్ అంటారా? అమ్మాయితో మేము ఫోటో దిగాం, ఫోటో దిగడం వరకు బాగానే ఉంది, చేతులు రాబడి అని చేస్తే దెబ్బలు పడతాయి, తప్పది. ఓకే, నెక్స్ట్ ఒక అందమైన ఫోటో మా వాడు పెట్టాడు,
మా ఊడిదే. నేను పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టాను అనుకో దెబ్బలు పడతాయి. ఎందుకంటే మనోడు ఆనందంలో పెట్టాడు, నేను ఆనందంగానే రిప్లై అవ్వాలిగా. నేను ఎందుకు పిచ్చి పిచ్చి కామెంట్స్ పెట్టాలి? అదే దెబ్బలు పడతాయి, దెబ్బలు గట్టిగా పడతాయి. ఈ దెబ్బల గురించి తెలియాలంటే అది ఆల్మోస్ట్ కామన్ ఇంటర్వ్యూలు ఇచ్చేసాను నేను అన్నిటికీ. మా ఊరు సైడ్ రికార్డింగ్ డాన్స్ అని చెప్పేసా. అంటే మీకు సుకుమార్ గారి సినిమా ప్రతి ఒక్క సినిమా కోసం ఎదురు చూసేది కొంతమంది ఆడియన్స్ ఉంటారు, స్పెషల్ ఆడియన్స్. ఎందుకంటే ఐటమ్ సాంగ్ కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తుంటారండి. ఆర్యా నుంచి ఆర్య అప్పట్లో అభినయ్ శ్రీ గారు, ముమేద్ ఖాన్ గారు అప్పట్లో ట్రెండ్ అంటే అమలాపురం అంటే అమలాపురం స్టార్టింగ్ అమలాపురం నుంచి వచ్చాడు ఆయన. ఎందుకు అక్కడ ఆడియన్స్ గట్టిగా ఉంటారు. కోడి రికార్డింగ్ డాన్స్ అని జరుగుతాయి అనమాట సంక్రాంతి టైంలో. అక్కడ ఏమో పర్మిషన్ ఇచ్చారు లేదు తెలియదు ఈ సంవత్సరం. అమలాపురం నెక్స్ట్ మన కేశనపల్లి, తూర్పుపాలెం, పడవడపాలెం అని చెప్పేసి కొన్ని ఏరియాస్ ఉంటాయి. అక్కడ ఎక్కువ బాగా కోడిపందులు ఇవన్నీ ఆడతారు. అంటే ఆడియన్స్ అందరూ అప్పుడు చిల్ అవుతుంటారు కొంచెం అవేర్నెస్ అంతా చూసుకుని, అంటే హెల్దీగా. ఆ ప్లేసుల్లో ఇటువంటి సాంగ్స్ పడినప్పుడల్లా ఆడియన్స్ ఎప్పుడు లేని ఆడియన్స్ లెగిస్తుంటారు తెలుసండి. ఏదో తెలియని వైబ్స్ వస్తాయి. హైదరాబాద్ లో ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఉంటాం కదా, ఒక్క సంక్రాంతికి వెళ్తా ఉండి మేము. ఒక్క సంక్రాంతికి వెళ్ళి అక్కడ హ్యాపీనెస్ మూమెంట్ మొత్తం అంతా పట్టేసుకుని నింపేసుకుని వచ్చేస్తాం హైదరాబాద్ కి. సూపర్, చాలా బాగుంటది అటు సైడ్ సాంగ్స్ కూడా. ఈ సాంగ్ దెబ్బలు పడతాయి, గట్టిగా పడతాయి. నిజంగానే అది అందరు రీల్స్ చేస్తున్నారు, అంత వైరల్. చాలా బాగుంటది అది. ఓకే జగన్ గారు, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ నా ఫైనల్ గా అదే ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అండి పప్పు గారు. మాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిందండి. మీకు మీ ఛానల్ కి మేము ఎప్పుడు రుణపడి ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ విక్రమ్ టీవీ. చాలా ఎనర్జెటిక్ ఇంటర్వ్యూస్ అన్ని ఈ ఛానల్లో చేస్తుంటారు మా పప్పు గారు. మా ఇద్దరు బాండింగ్ చాలా ఉంది, ఇంకా అలాగే కొనసాగాలని మళ్ళీ మాకు ఇంటర్వ్యూ పిల్లలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇది లాస్ట్ అంటే అంత మన సినిమా గురించి అంతా అడిగాడు చెప్పేసి, కానీ ఆయన గురించి నువ్వు వచ్చినప్పుడు పప్పు అని ఇంట్రడ్యూస్ చేయించావు నాకు. పప్పు ఏమో ఏంది పప్పు పప్పు అడుగుతాడు అనుకున్నాను, కానీ అమ్మో నిప్పు మామూలు నిప్పు కాదు, చిచ్చెర నిప్పు, మొత్తం చిచ్చెర పెట్టేశాడు. ఇక్కడ మనకు ఫైర్ ఇచ్చి మొత్తం మన కింద మంటలు పెట్టేసి మనకు తెలియని విషయాలు అన్ని లాగేసుకున్నాడు. మీరు పప్పు కాదండి నిజంగా, అసలు మీకు పడాలి దెబ్బలు. లేవండి అందరు కలిసి ఒకసారి దెబ్బలు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలి, మంచి మంచి బ్యానర్స్ లో చేయాలని కోరుకుంటున్నాను. మీకు మాత్రం గట్టి దెబ్బలు పడతాయి. ఓకే ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్. మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.